హోషేయ గ్రంథము 2వ అధ్యాయము అందరూ తెరవండి బైబిల్. చిన్న పిల్లలు కూడా కొత్త నిబంధన పుస్తకాలన్నా పెట్టుకోవాలి. మీకు ఉన్నాయా ఇంట్లో కొత్త నిబంధన బైబిల్ ఉన్నాయా? మరి తెచ్చుకోవాలి. ప్రార్థనకు వచ్చేటప్పుడు మీ వయసులో నేను తెచ్చుకొని చదివేదాన్ని. రైట్. హోషేయ గ్రంథము తీసారమ్మా? హోషేయ గ్రంథము 2వ అధ్యాయము అరే యాక్చువల్లీ నా బైబిల్ వేరే, నాది ఇంగ్లీష్ తెలుగు ఉంటది. సో మీది టాలీ అవుతుంది. రైట్. 15వ వచనం చదవండి నాన్న. అక్కడి నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును అకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడువు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. చాలు చాలు. అకోరు అంటే ఏంటండి? శ్రమ గల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అకోరు అనగా శ్రమ గల అని చెప్పి వాక్యం తెలియచేస్తుంది. శ్రమ గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఈరోజు వాగ్దానం. ఆమేన్. అకోరు లోయను లేక శ్రమ గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇదొక్కటే వాగ్దానం ఈ రోజు మనం చేత పట్టుకుందాం. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, శ్రమగల లోయలో అట మనకి నిరీక్షణ దయచేసే దేవుడు అట. ఇలా ఎవరు ఇవ్వగలరండి నిరీక్షణ? శ్రమగల లోయలో నిరీక్షణ ఎక్కడన్నా పుడుతుందా? దావీదు అంటున్నాడు, నేడు గాఢాంధకారపు లోయలో సంచరించినను అంటే సంచరిస్తున్నాడు ఆయన. గాఢాంధకారపు లోయ, ఆ లోయే గాఢాంధకారమైనది, అంధకారమైనది, చీకటి అయి ఉన్నది. కళ్ళు కనపడట్లేదు, వెలుగు లేదు. వెలుగు లేని చోట అంధకారం ఉండదు. ద absence ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ డార్క్నెస్. వెలుగు ఎక్కడైతే ఉండదో అక్కడ ఏముంటదట? అంధకారం ఉంటదట. అయితే దేవుడు అంటున్నాడు, అంధకార సంబంధమైన లోయలో ఆయన సంచరించినను. దావీదుకున్న నిరీక్షణ ఏంటంటే అక్కడ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. కొన్నిసార్లు మన పరిస్థితులు అలా ఉంటాయి. గాఢాంధకారము మనల్ని కమ్మేసింది. కొన్నిసార్లు మనకి ఏమీ కనపడదు. అసలు ఇంత నిశ్చీదలో నేను ఉన్నానేంటి? వెలుగే మనకి కనపడని చోట అయితే దేవుడు మాట చెప్తున్నాడు, శ్రమ గల లోయలో ఆయన మనతో ఉండే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ గల లోయ అనగా నిరీక్షణను. లోయలో నిరీక్షణ ఉండదట. నిరీక్షణ ఎవరికి ఉంటది? విశ్వాసులకు ఉంటది. అర్థమవుతుందా? నిరీక్షణ ఎవరికి ఉండాలి? విశ్వాసులకు ఉండాలి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు నిరీక్షణ ఉండాలి. అబ్రహాముకు అదే నిరీక్షణ కలిగి ఉన్నది. ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు 18 నుంచి చదవండి నాన్న. ఈ సంతానము విలాసములని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన. చాలు చూడండి. మీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్తున్నాడు అబ్రహాముతో. అబ్రహాము నీలాంటి నాలాంటి మనిషే. ఆయన గత చరిత్రలో పాత నిబంధన గ్రంథములో నీలాంటి నాలాంటి మనిషి. అయితే దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేశాడంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని అబ్రహాము నమ్మాడు.
ఆయన నమ్మింది తన ఆరోగ్యాన్ని కాదు, తను నమ్మింది తన భార్య వయస్సును కాదు, తను నమ్మింది తనకున్న ఆస్తిపాస్తులను కాదు, తను నమ్మింది తన మంచితనాన్ని కాదు, తన నీతిని కాదు, తను నమ్మింది దేవుని వాక్యము, దేవుని వాగ్దానము. ఆమేన్. దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు, శ్రమగల లోయలో నిరీక్షణ ఉన్నది. ఆమేన్. నిరీక్షణ కోల్పోకు. అయితే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ఉండనని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగ్గునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. నిరీక్షణకు అసలు ఆధారమే లేదు. అసలు నిరీక్షించడం ఏంటి? నువ్వు నిరీక్షించేది నీకు అర్థమవుతుందా? నీ వయసు అంతా 100 సంవత్సరాలు, నీ భార్య వయసు అంతా ముసలిదైపోయింది, మృతతుల్యమైపోయింది, నిలిచిపోయింది కదా మంత్లీ సైకిల్. ఇంకెక్కడా? అయినను అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. నిరీక్షణకు ఉన్న పవర్, ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసము మనలను సిగ్గుపరచదు. అంతే. మనం అకోర లోయలో ఉన్నాం, శ్రమగల లోయలో ఉన్నాం, అయితే నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. అబ్రహామును సిగ్గుపరచలేదు, నిన్ను సిగ్గుపరచదు. యోసేపును సిగ్గుపరచలేదు, నిన్ను సిగ్గుపరచదు. ఆమేన్. చూడండి, లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అవి శ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము వలన ఏం పొందాడట? బలము పొందాడు. బలము. మనకి ఎప్పుడైతే సమస్య వస్తుందో మనం కృంగిపోతామండి, వేదన పడిపోతాం, కృంగిపోతాం, కృషించిపోతాం. ఈ తలంతా పట్టేస్తుంది, శరీరం అంతా బలహీనమవుతుంది, అన్నం తినబుద్ధి కాదు, కన్నీరు మున్నీరైపోతాం, మంచం మీద నుంచి లేవబుద్ధి కాదు. ఎవరైనా పని చెప్తే మనం విసుకొస్తుంది, మనం పని కూడా చేయలేము, అన్నం వండుకోలేము. ఒకవేళ అన్నం వండుకున్నా అది మనకి సహించదు, మనం తినలేము. నాకొద్దు, చీపో, ఎవరు మాట్లాడొద్దు, వెళ్ళిపోండి బయటికి, ఇలాంటి చిరాకులు ఉంటాయి సమస్య వచ్చినప్పుడు. అయితే దేవుడు అబ్రహాముని ఒక మాదిరిగా మనకి చూపిస్తున్నాడు. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో మనకి బలము దయచేసే దేవుడు. ఎందుకు మనకు బలము రావాలి? బలహీన సమయములో
అయ్యో బలహీన పడిపోతున్నానే, వేదన పడుతున్నానే, ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరు బయటికి రప్పించగలరు, ఇక ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఆ వాగ్దానము కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి అని బలహీన పడిపోలేదట అబ్రహాము వలె మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. ఆమేన్. విశ్వాసములో రమారమి ఆయన 100 ఏండ్ల వయసు గలవారయ్యుండి కూడా మృతతుల్యమైపోయినటువంటి భార్య గర్భాన్ని చూచి కూడా విశ్వాసములో బలహీనుడు కాక, ఆమేన్, బలహీనుడు ఎప్పుడైతే కాలేదో నిరీక్షణ బలంగా లేవనెత్తబడింది. నిరీక్షణ ఒక కోటలాగా నిలబడాలి. నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఎటువంటి నిరీక్షణ? నీ విశ్వాసం మీద నీకు నిరీక్షణ కాదు, నీ బలము మీద నీకు నిరీక్షణ కాదు, నీ శక్తి సామర్థ్యాల మీద నిరీక్షణ కాదు. వాగ్దానము చేసిన దేవుడు, ఆకాశము భూమిని దానిలో ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను కొన్న దేవుడు, నిన్ను కన్న దేవుడు, నీ కొరకు రక్తము కార్చిన దేవుడు నీ కొరకు ఉన్నాడనే విశ్వాసము ఎప్పుడైతే నీ సమస్య కంటే పెద్దగా నీకు కనిపిస్తుందో అప్పుడే ఆ నిరీక్షణ బలమైన నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ అబ్రహాము నిరీక్షణలో దిట్ట కలిగి ఉన్నాడు. అది ఏమిటి అంటే విశ్వాసములో బలహీనుడు కాలేదు కాబట్టే ఆయన నిరీక్షణ గొప్పగా నిలిచి ఉన్నది, జీవము కలిగిందిగా నిలిచి ఉన్నది. ఏది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. అయ్యో నా బిడ్డకి ఏంటి ఇలాగా, నా భార్యకి ఏంటి ఇలాగా, నా భర్తకి ఏంటి ఇలాగా, నా బిడ్డలకేంటి ఇలాగా. సమస్యలు వస్తాయి, సమస్య ఉన్నది. అబ్రహాము ఆస్తిపరుడండి, కానీ కడుపున ఒక్క బిడ్డ లేడు. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. అత్తింటి వారు ఏమంటారు, ఏంటి ఇంకా కడుపు రావట్లేదు, ఇంకా మమ్మల్ని నాయనమ్మ తాతయ్యలు చేయట్లేదు, మమ్మల్ని ఇంకా అమ్మమ్మలు తాతయ్యలు చేయట్లేదు ఏంటి? వేదన వేదన వేదన. ఏది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు. హల్లెలూయా. నిరీక్షణను విడిచిపెట్టలేదు, విశ్వాసములో బలహీనుడు కాలేదు. ఏమిటి ఆ ధైర్యము అని అంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అసలు ఆయన ఆ దేవుడు ఉన్నాడు, ఆయన ఒట్టి విగ్రహం కాదు. అంతకు ముందల సూర్య దేవుళ్లను చేసుకొని విగ్రహాలు చేసుకున్న అబ్రహాము, అలాగే తేరాహు తన కుటుంబం అంతా కూడా ఈ రోజు శాశ్వతమైన దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆకాశమును భూమిని సర్వమును సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడని మరి అబ్రహాము నమ్మాడు కాబట్టి ఆయన్ని దేవుడు సిగ్గుపరచలేదు. కానీ రమారమి 100 ఏండ్ల వయసులో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని చక్కటి బిడ్డను ఇచ్చాడు. ఇస్సాకు ద్వారా అనేక మంది మరి యాకోబు రావడానికి, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చి ఈరోజు ఇజ్రాయేలు ద్వారా అన్యులైన మనందరినీ కూడా దేవుడు దీవిస్తా ఉన్నాడు. ఆమేన్. దేవుడి యొక్క ప్రణాళికలు, ఉద్దేశములు ఎప్పుడు అవి చిన్నవి కాదండి. మనకేమనుకుంటామంటే ఈరోజు మనం ఉన్నామా లేదా, తిన్నామా లేదా అనుకుంటాం, కానీ దేవుడు పైనుండి చూస్తాడు. హల్లెలూయా. దేవుడు మన సమస్యను ఎట్లా చూస్తాడట? పైనుండి చూస్తాడు. మనము సమస్యలో దిగి మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని చూస్తాం. దేవుడు సమస్యకి పైగా ఉండి అవతలేముందో కూడా చూస్తాడు. అది హల్లెలూయా. సో పై నుండి చూసే వాళ్ళకి నీ సమస్య తీర్చడం చాలా కష్టం, చాలా తేలిక. ఆమేన్. మనకి కష్టం అది. అమ్మో నాకు ఎదురుగుండా పెద్ద బురదగుంట కనిపిస్తుంది, అమ్మో ఈ బురదగుంట నేను ఎట్లా దాటగలను, ఇది పెద్ద సమస్య నాకు. కానీ దేవుడు ఆ బురదగుండ ఎంత లోతు ఉంటుందో, ఎంత బారు ఉంటుందో, ఎంత వెడల్పు ఉంటుందో ఆయనకు తెలుసు. మనల్ని ఎలా లేపి అలా పెట్టగలడు. ఇజ్రాయేలుని సముద్రముని దాటించి పెట్టాడంతే. హల్లెలూయా. అరణ్యములో, అడవిల్లో దేవుడు వాళ్ళని పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని. పగలు మేఘస్తంభం అంటే అసలు వాళ్ళకి ఎండే వచ్చేది కాదు. వాళ్ళు అలసిపోకుండా, వాళ్ళ బట్టలు పాతగిల్లకుండా, వాసన రాకుండా, అమ్మో ఒక్కరోజు స్నానం చేయకుండా బట్టలు మార్చకుండా ఉంటే వాసనే వాసన. అలాంటిది మనం ఇళ్లల్లో ఉండే వాసన వస్తుందే, మరి వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? అరణ్యములో నడుస్తున్నారు. అరణ్యములో నడుస్తుంటే అట మేఘస్తంభముగా చల్లగా ఉండేదట. రాత్రి అగ్నిస్తంభం, రాత్రి ఏమో అడవిలో చల్లగా ఉంటది కదా, అప్పుడు వెచ్చగా, రగ్గులు లేవు. ఇక అగ్ని స్తంభమే వాళ్ళకి వెలుగు,
వెచ్చతను చక్కగా రాత్రి పడుకుంటే తెల్లారి. మనకి ఇప్పుడు అసలు నిద్ర పట్టిద్దా? పైన ఫ్యాను తిరగాలి, మంచం మీద మంచి పక్కా ఉండాలి, కడుపు నిండా అన్నము తినాలి, నిద్ర పట్టదు. అది మన పరిస్థితి. ఆ రోజున వాళ్ళ అడవిలో నడిచేటప్పుడు పైన ఫ్యాను లేదు, కింద మంచము లేదు, కప్పుకోవడానికి రగ్గులు లేవు, కడుపు నిండా ఆహారం కూడా లేదు. మన్నా తిన్నారు, రోజుకి అదే అన్నం. రోజు పప్పు అన్నమే పెట్టావు అనుకో పిల్లడికి, ఏమండి ఏంటమ్మా 2 రోజుల నుంచి పప్పే పెడుతున్నావు, 3 రోజుల నుంచి పప్పే పెడుతున్నా అంటారా? విజయ అంటారా? చిన్ను అంటాడా? ఒక్కే కూరని 2 రోజులు పెడితే నేను తిన్నావు అంటారు. పళ్ళెం గిరటేస్తారా? మనకు కూడా తినబుద్ధి కాదులేండి, నిన్నే ఉండం కదా అనుకుంటాం. పాపం వాళ్ళంట మన్నాని ప్రతిరోజు తినేవాళ్ళంట. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అది పరలోకం నుండి వచ్చినది కాబట్టి చాలా రుచిగా ఉండేది, వారికి సంతృప్తిగా వారి కడుపు నిండేది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ మరి అబ్రహాము మన చక్కటి ఉదాహరణగా మనకు కనిపిస్తున్నాడు. అది ఏంటంటే ఆయన నిరీక్షణ పడిపోలేదట, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆమేన్. అలాగే యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే యోసేపుకు కూడా ఒక చక్కటి నిరీక్షణ ఉన్నది. చావు గోతిలో అతను ఉన్నాడట. వాళ్ళ అన్నయ్యలు తీసుకువెళ్లారు. కుటుంబంలో తండ్రి ఎంతో ప్రేమించాడండి యోసేపుని. యాకోబు ఎంతో ప్రేమించాడు. ప్రేమించి రంగులు రంగుల చొక్కాయి వేసాడట. నా చీర కూడా రంగులు రంగుల చొక్కాయి చక్క కుట్టాడట. కుట్టి వాళ్ళ అన్నలందరికీ వేయలేదు, కానీ యోసేపుకు మాత్రం వేస్తే అన్నలకు అసూయ పుట్టిందంట. ఏం పుట్టింది? అసూయ. ఎవరికి పుట్టింది? ఇంటి పక్కన వాళ్ళకా? ఇంటి ఎదురుగా వాళ్ళకా? చుట్టాలకా? అత్తలకా? మామలకా? బాబాయిలకా? పిన్నులకా? స్నేహితులుగా? రక్త సంబంధులైనటువంటి అన్నలకి అసూయ పుట్టింది తమ్ముడు మీద. ఎంత పుట్టిందో తెలుసా అసూయ? ఆ మనిషిని చంపే అంత పుట్టింది, ప్రాణం తీసే అంత పుట్టింది అసూయ. అసూయ ఎంత దూరానికైనా వెళ్ళిపోతుందమ్మా, కానీ దేవుడికి అసూయ అస్సలు ఇష్టం లేదు. అసలు మనిషిలో అసూయ అనేది దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ మనలో అసూయలు ఉంటున్నాయేమో, దేవునికి ఇష్టం లేదు. ఆ అసూయ నిన్ను తినేస్తుంది తెలుసా. ఒకవేళ ఎదుటి వారి మీద దేవుని కృప ఉంటే ఆ కృపను బట్టి నీవు ఇంకా అసూయ పడుతున్నావు అనుకో, ఆ అసూయ నీ శరీరాన్ని తింటది. జాగ్రత్త. అసూయ తినేస్తుంది మనిషిని. కాబట్టి అసూయ పడకూడదు. ఎదుటివారికి ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆ కృప నీకు ఇవ్వబడుతుంది. అబ్బా పోనీలేవే, దేవుడు నిన్ను నడిపించాడు, కృప చూపించాడు. ఏంటి మీ అమ్మాయికైనా కడుపు వచ్చేది, మా అమ్మాయికి రాదా? ఏంటి మీ అబ్బాయికైనా పెళ్ళి అయ్యేది, మా అబ్బాయికి పెళ్ళి అవదా? పోనీలే, నీ కుమార్తెని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నా కుమార్తెని జ్ఞాపకం, నీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకున్న దేవుడు నా కుమారుణ్ణి జ్ఞాపకం. అబ్బా వాళ్ళు ఎంత బాగా చదివి బిల్డింగ్ పైన బిల్డింగ్ కట్టేస్తున్నారు. అసూయతో నిండిన కళ్ళు, చూపు, ఎదుటివారి ఎదుగుదల మనం ఒప్పుకోవాలంటే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేదమ్మా. దేవునికి ఆయాసకరమైనవి మనలో ఉంటే తీసివేయాలి. ఆ పాపము అసూయ అనేది మనిషిని తినేస్తుంది, అది ఉండకూడదు. అయితే అన్నలు అసూయ పడ్డారు. బ్యోలా నీకు అన్నయ్య ఉన్నాడా? లేదు. అదే అన్నయ్యలు అసూయ పడ్డం అంటే ఏంటో తెలుసా? అసలు భయంకరం అది. ఏది? ఈ పిల్లోడేమన్నా పెద్దోడా? యోసేపు ఏమన్నా పెద్దోడా? కాదు, చిన్నోడు. యవన కాలంలో ఉన్నాడు, చిన్నోడు. తండ్రి ప్రేమించాడు. తండ్రిని ఏమన్నా యోసేపు అడిగాడా? నన్నే బాగా ప్రేమించు, అన్నలు ప్రేమించొద్దు అన్నాడా? చిన్నోడు అనలేదు. మోషే నువ్వు అంటున్నావా? అమ్మకి యెహోషువ అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అంటున్నావా? అండా? వెరీ గుడ్. అంటారు కొంతమంది పిల్లలు, అమ్మకి అన్నయ్య అంటేనే వాళ్ళకే చూస్తారు, వీళ్ళకే చూస్తారు అంటదా? అంటారా? మన ఇంట్లో కూడా ఉన్నారు, అయితే మన ఇళ్ళల్లో కూడా ఉన్నారు. సంతు కూడా అంటాడా? అక్కంటేనే ఇష్టం అంటాడా? వెరీ గుడ్. సో ఇట్లాగా
వాళ్ళంటే నీ ఇష్టం, అన్నయ్యని ప్రేమించక నాన్న, నేను నీకున్నాను కదా అంట్లా. కానీ తండ్రి కుమారుణ్ణి ప్రేమించటం వలన అన్నలు ఏంటి అసలు ఈయన్ని మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని అన్నలకి ఏం పుట్టిందంట? అసూయ పుట్టిందట. అసూయ పుట్టడం వలన ఆ అసూయ ఎంతవరకు వెళ్ళిందంటే తమ్ముడిని చంపేద్దాం అన్నంత వరకు వెళ్ళిపోయింది. కానీ యోసేపు ఏమైనా పాపం చేశాడా? యోసేపు ఏమైనా అన్నల్ని ప్రేమించలేదా? ప్రేమించాడు. అన్నల్ని అమితముగా ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు, అన్నలను ప్రేమించాడు. పాపమేమి చేయలేదు యోసేపు. కానీ యోసేపుకి భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు. అన్నలు అతన్ని కొట్టి ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ యొక్క గోతులో పడేసినప్పుడు, అన్నయ్య నన్నెందుకు కొడుతున్నారయ్యా, నన్నెందుకు కొడుతున్నారు, రక్తం కారిపోయేదట్టు నన్నెందుకు కొడుతున్నారు, అయ్యో ఈ గుంటలో నన్నెందుకు పడేస్తున్నారు అని కేకలు వేసే ఉంటాడు. ఆ లోపలికి పడిపోయిన తర్వాత, ఆ చావు గోతులో పడిన తర్వాత అక్కడ ఎంత బురద ఉన్నదో, ఎంత కంపు ఉన్నదో, ఎన్ని పాములు ఉన్నాయో, ఎన్ని ఎలుకలు ఉన్నాయో నాకైతే తెలీదు. అంధకారం ఆయన్ని కమ్మేసింది. అంధకారం. ఒక పక్కన ఎలాగంటే అన్నలే నన్ను ఎంత ద్వేషించారా, ఆ వెన్నుపోటుతనము భరించలేకపోతున్నాడు. ఏంటి నా జీవితంలో ఎట్లయింది, ఇప్పుడు నా తండ్రిని నన్ను ప్రేమించమని నేను అన్నానా, వీళ్ళకి ఎందుకు ఇంత అసూయ పుట్టింది అని ఏడుస్తున్నాడేమో, కంగారు పడుతున్నాడేమో నాకు తెలియదు. కానీ అకోరు లోయలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు నన్ను విడిపించే దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. సూర్యుడిని చూపిస్తున్నాడు, చంద్రుణ్ణి చూపిస్తున్నాడు, నక్షత్రాలు చూపిస్తున్నాడు. ఆ దర్శనము దేవుడు అతనికి చూపించాడు. ఆ దర్శనము నెరవేరబోతా ఉన్నది. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? యోసేపు మరలా ప్రధానమంత్రి అయిన తర్వాత తన అన్నలు తన ఎదురుగుండా నిలబడినప్పుడు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కోరు లోయలో ఉన్నావని అనుకుంటున్నావా? అక్కడ కూడా దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. యోసేపును విడిపించి అంచెలంచెలుగా అభివృద్ధి పరిచాడు. అంత జీరో అయిపోయిన తర్వాతే నిన్ను దేవుడు అట్లా పట్టుకొని లేవనెత్తాడు. ఎప్పుడమ్మా అని అనొద్దు, నిరీక్షణ కలిగి ఉండు. ఆ నిరీక్షణే నిన్ను ముందలకి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, శ్రమ గల లోయలో నిరీక్షణ ఉన్నది. యెహెజ్కేలుతో మూడవ ఉదాహరణగా యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, ఓ నరపుత్రుడా ఇవి బ్రతకగలవా? ఏమంటున్నాడు? నరపుత్రుడా ఇవి బ్రతకగలవా అని అంటే, అది నీకే తెలియను ప్రభువా, అవి నీకే తెలియను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు అంటున్న మాట ఏమిటి అని అంటే, ఆ యొక్క యెహెజ్కేలుతో అంటున్నాడు, జీవము ఆ యొక్క ఎండిన ఎముకలకు పలుకు, ఎండిన ఎముకలలోనికి జీవము రమ్మని పలుకు అన్న వెంటనే దేవుడు చెప్పిన మాట మేరకు అనట వాళ్ళు, దేవుడు చెప్పిన మాటకు ఆ యొక్క ప్రవక్త జీవము కలగమనగా జీవాత్మ ఆ ఎండిన ఎముకల లోయలోనికి వెళ్ళి ఎముకల్లోనికి దూరినప్పుడు వెంటనే గడగడ 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 గడమంటూ శబ్దముతో మహాసైన్యముగా నిలిచి ఉన్నారంట. హల్లెలూయా. సైన్యముగా నిలిచి ఉన్నారు. లోయలు, ఎండిన ఎముకల లోయలు. ఎముక అంటే ఏంటి అని అంటే భయంకరం అన్నమాట. శరీరం అంతా కోల్పోయి చనిపోయి కొన్ని సంవత్సరాల పాటు అయిపోయిన వాళ్ళట సైన్యముగా లేచి నిలబడ్డారట. దేవుని మాటలో అటువంటి శక్తి ఉన్నది. ఆమేన్. యేసయ్య మాటలో అటువంటి శక్తి ఉన్నది. మార్తా మరియా ఎందుకు ఏడుస్తున్నారు? మీరు మార్తా మరియా ఎందుకు ఏడుస్తున్నారంటే, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. వాళ్ళ నమ్మిక ఏంటంటే యేసయ్య అక్కడ ఉంటే అక్కడ కీడు జరిగేది కాదు. ఇంకో విషయం తెలుసా? అక్కడ జరిగిందని చెప్పి యేసయ్య 4 రోజులు ఆగి వచ్చాడు. ఇంకా దేవుని మహిమ చూడాలి. కొంచెం ఆలస్యం అవుతుందని బాధపడొద్దు, కొంచెం ఆలస్యం అవుతుందని బాధపడొద్దు. ఆ 4 రోజుల ఆలస్యం వెనకాల దేవుడు గొప్ప మహా అద్భుతాన్ని చూపిస్తున్నాడు. ఆమేన్. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున
కురిసిన నీ కృప నన్ను బ్రతికించెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలను మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. అదేనమ్మా 35 కాబట్టి దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలు. హల్లెలూయా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. అకోరు లోయలో ఉన్నారా? శ్రమ కలిగిన లోయలో ఉన్నారా? అబ్రహాము ఎలాగైతే విశ్వాసములో బలహీనుడు గాక నిరీక్షణ కలిగి ఉన్నారో దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ధైర్యం విడిచిపెట్టొద్దు, ధైర్యం కలిగి ఉండు. పిరికితనం వద్దు, పిరికితనము వద్దు. అసలు ఇంకో విషయం తెలుసా? పిరికివారు పరలోక రాజ్యానికి వెళ్ళరట. పిరికివారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ధైర్యంగా ఉండు. పిరికితనము, భయము, అమ్మో ఏమైపోద్దో వద్దు. శాంతి అసలు వద్దమ్మా, పిరికితనం వద్దు. ఎప్పుడు పోద్దో తెలుసా? రోజుకి 5 అధ్యాయాలు వాక్యం చదువు. పిరికితనం నీకు తెలియకుండానే నిన్ను వదిలేపోదు. హల్లెలూయా. నిజం నానా? దాని మీద కూర్చొని నాకు ధైర్యం కావాలి, నాకు ధైర్యం కావాలి అంటం కాదు. బైబిల్ తెరిచి రోజుకి 5 అధ్యాయాలు, అసలు నీకు అర్థమైనా అర్థం కాకుండా చదివే. చదువుతా ఉంటే చదువుతా ఉంటే చదువుతా ఉంటే నీకే అర్థమైపోవటం స్టార్ట్ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. నీకు వచ్చినా రాకపోయినా ఏం పర్లా, గుణించుకొని చదివేయటమే. అలాగ చదువు రానోళ్ళు కూడా గుణించుకొని చదవటం వల్ల ఈరోజు స్పష్టంగా చదువుతున్నారు వాక్యం. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, అసలు పిరికితనం వద్దు, ఏమైపోతుందో అనే ఆందోళన వద్దు, రేపేం జరగబోతుందో అనే భయము వద్దు. మీ ధైర్యమును విడిచిపెట్టకండి. దేవుని పట్ల మీకున్న ధైర్యము విడిచిపెట్టొద్దు. ఎస్, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఆ విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ బిడ్డలను కాపాడుతుంది, నీ బిడ్డలను సిగ్గుపరచదు, నిన్ను సిగ్గుపరచదు. ఈ విశ్వాసము, ఈ ధైర్యముని ఏం చేయాలట? విడిచిపెట్టొద్దు. ఎలా విడిచిపెట్టొద్దు అంటే, ఎలాగైతే చెయ్యిటి ఈ ధైర్యాన్ని మనం ఏం చేయాలంట? గట్టిగా విడిచిపెట్టదు. ఇలా విడిచిపెడితే మనం ఏమైపోతాం? పడిపోతాం, విశ్వాసములో పడిపోతాం మనం. కాబట్టి క్రీస్తు యేసునందు మనం ఏం చేయాలంటే ధైర్యాన్ని, ఏమీ అవ్వదు అనే ధైర్యం.
భయాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో ధైర్యం ఆటోమేటిక్ గా మన దగ్గరికి వస్తుంది. నిజంగా అండి, నేను నా డ్రైవింగ్ విషయంలో చాలా భయపడ్డా. నాకు అసలు ముందర చాలా భయం, కానీ ధైర్యం చేసి అడుగు పెట్టేశాను అంతే. ఇక దేవుడే చూసుకోవాలి. నాగమణి అంటుంది, అమ్మగారు కొంచెం నెమ్మదిగా పానేయండి అమ్మగారు, కొంచెం నెమ్మదిగా పానేయండి అమ్మగారు, భయం వేస్తుంది. నెమ్మదిగానే కంట్రోల్లోనే పానిస్తా. నాకు కొత్త కదా, ఒక్కటే ధైర్యం చేసి ఇక దేవా నువ్వే చూసుకో, ఇక నువ్వే నాకు నా చేతులకు నేర్పించు. నేను రోజు అడుగుతా, నా వేళ్ళకు యుద్ధం చేయటం నేర్పించు, నాకు నా పరిస్థితుల మీద నేను యుద్ధం చేయాలి. యుద్ధం చేసి అధిగమించి నేను ధైర్యంగా అసలు నాకు అన్నం అస్సలు తినబుద్ధి కాదు, అధిగమించి తింటమే. ఎందుకు అనంటే దేవుడికి మన పట్ల ఉన్న పర్పస్ మనం నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది కదా, ఆ ఉద్దేశమును సఫలపరచాలి, మనం నెరవేర్చాలి. అపవాదిని తల చితకు త్రొక్కాలి, అపవాది తల మీద అడుగేసి మనం దాటాలంతే. హల్లెలూయా. లేకపోతే కూర్చో, ఏం చేస్తావు నువ్వు, నీ వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎలాగనుకుంటారు, వీళ్ళు ఎలాగనుకుంటారు, అలా కూర్చుంటే దేవుడికి మనం ఏమి చేయలేం, ఏ పని చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలి, అపవాదిని జయించి మనం ముందలకి వెళ్ళాలి, విశ్వాసముతో వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన తలను ఎత్తుతాడు. ఆమేన్. క్రీస్తు యేసు దేవుడు నాతో ఉన్నాడు అని మన ధైర్యమును విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు ఎప్పుడైతే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటావో అప్పుడట నీకు గొప్ప బహుమానం. దేవుడే ఇస్తాడంట ప్రభా, గొప్ప బహుమానం, నువ్వు ఊహించని బహుమానం. నేనైతే ఫోటో ఫ్రేములు ఇస్తానేమో నీకు, మహా అయితే లేకపోతే ఒక వాక్యం షీట్ ఇస్తానేమో, క్యాలెండర్ ఇస్తానేమో, లేకపోతే ఏదన్నా చిన్న దీపం ఇస్తానేమో. కానీ దేవుడైతే నీకు గొప్ప బహుమానం ఇస్తాడట. నువ్వు ధైర్యముగా ఉంటే, ధైర్యముగా అసలు నేను ఒక్కొక్క స్టెప్ నేను తీసుకుంటున్న స్టెప్లు మామూలు విషయం కాదమ్మా. సాహసం చేసి ముందరగా అడిగేసేస్తున్నాను అంతే. ఎందుకో తెలుసా, దేవుడు ఉన్నాడు, ఆయన నడిపించుకుంటాడు. నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. యేసయ్య యందు ఉన్న నిరీక్షణ, యేసయ్య యందు చేస్తున్న ప్రయాస సిగ్గుపరచడు. దేవుడు ఉన్నాడు అని విశ్వాసంతో అడుగులు వేసుకుంటా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, అదే ధైర్యంతో మీకు తెలియచేస్తున్నాను, మీకు ఏమీ అవ్వదు, మీకు ఏం అవ్వదు. అసలు మీ దేహము దేవుడు ఇచ్చిన ఆలయము. అసలు ఈ దేహాన్ని ఎవడు పాడు చేయడానికి అధికారం లేదంతే. ఈ దేహముతో మనం దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క దేహము ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ఆమేన్. నీకు బాగా కాలు నొప్పి వస్తుంది అనుకో, ప్రభా ఈ కాలు నీకే అని సమర్పించుకో. నేను అలాగే చేస్తా, అయ్యే చెప్తున్నా. అందుకని ఈ కాలు బాగా నీకు నొప్పి వస్తుంది అనుకో, అయ్యా ఈ కాలు నీకోసమే, అయ్యా నీ రక్తంతో ముద్రించి ఈ కాలు నీకోసమే. ఈ చెయ్యి నొప్పి వస్తుంది అనుకో, అయ్యా ఈ చెయ్యి నీకే. బలహీనమైన ఇచ్చేస్తామా యేసయ్యకి, ఇచ్చేయి, దాన్నే వాడతాడు దేవుడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిని చక్కగా నిర్వర్తించు. చెయ్యి, ఈ కాలు నీకే యేసయ్యా, ఈ చెయ్యి నీకే యేసయ్యా. లేకపోతే ఎక్కడైతే నీకు బలహీనం, ప్రతి అవయవము నీకే, నా గుండె నీకే ప్రభువా, నా జీవితము నీకే, నా ధనం విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావు, ధనము నీకే ప్రభువా, నీకే ప్రభువా. ఎప్పుడైతే మనము ఇవ్వటము, దేవునికి ఇచ్చేయటం, అసలు అది వస్తువైనా శరీరమైనా ఏదైనా నీకే ప్రభువా అని ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు దేవుడు దాన్ని వాడుకోవటం ప్రారంభిస్తాడు. వాడుకునే పాత్ర మట్టి పాత్ర అయినా గట్టి పాత్ర. ఆమేన్. దేవుడు మట్టి పాత్రను ఉపయోగిస్తాడు, బంగారు పాత్రను ఉపయోగిస్తాడు. ఏ పాత్ర అయినా యేసయ్య చేతిలో ఉన్న పాత్రే కదా. అందుని బట్టి ప్రభు నామాన్ని గణపరచాలి మనం. ఆమేన్. రక్షణకు ఒక పని ఉంది, దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు తృణీకరించబడిన వారు కాదు, అందరూ చాలా విలువైన వాళ్ళు. మీ దేహము చాలా విలువైనది. ఏంటి పద్దాకి నొప్పులు,
దేవుడు నీ శరీరాన్ని నీకు ఇచ్చాడు. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు బలహీనమైన శరీరము అయినప్పటికీ ప్రవక్త దేహపు యొక్క ఎముకలకు కూడా దేవుని అభిషేకం ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ దేహాన్ని దేవుడి కొరకు వాడితే అట్లా ఉపయోగించుకుంటాడు. నువ్వు ఇలాగా సహోదరితో మాట్లాడి గాడ్ బ్లెస్ యూ అని చెయ్యలా ముడితే చాలు, దేవుడు నిన్ను వాడుకొని వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు నీ దేహం సంపూర్తిగా దేవునికి అప్పగించాలి. నా కళ్ళు, నా నోరు, నా ఇష్టం అంటే నీ నోరు పడిపోద్ది. నిజం. నా నోరు నా ఇష్టం అమ్మా, నేను మాట్లాడుకుంటాను, నా నాలుక ఇలా ఎలాగనే తిప్పేస్తాను అని అంటే మనం నోరు వాడేటప్పుడు నాలుక అగ్ని అంట, అగ్ని అడవులను తగలబెడతదట. ఒక్క మాట చాలు కుటుంబాలు చిన్నభిన్నం అయిపోవటానికి, ఒక్క మాట చాలు. కాబట్టి నోరును అదుపులో వాడాలి, దేవుని మహిమార్థమే వాడాలి. ఎలా పడితే అలా సినిమా పాటలు 24 గంటలు పాడడం కాదమ్మా, 24 గంటలు దేవుని స్తుతించడానికి వాడా నోరు. వాళ్ళని తిట్టడానికి ఉపయోగించకమ్మా నోరు, ప్రభువుని స్తుతించడానికి ఉపయోగించమ్మా. ఇంకో విషయం తెలుసా, అసలు నేను వాక్యం చెప్పేటప్పుడు తప్ప ఇక వేరేగా నేను మాట్లాడిన, అసలు నాకు అవసరం ఉంటేనే నేను మాట్లాడతా అంతే. అసలు వేరే విషయాలు ఎక్కువ మాట్లాడను, దాన్నే పట్టుకొని ఏలాడిన. అసలు నాకు ఇష్టం ఉండదు, నాకు చిన్నప్పటి నుంచి మా అయ్యగారు నాకు నేర్పించింది అది. ఎక్కువ మాట్లాడను. కాలేజీలో కూడా ఇప్పుడు విజయతో మాట్లాడానంటే ఎంత అంటే అంతే మాట్లాడతా. బాగున్నావా అంటాను, లేదా కూర బాగుంది విజయ చాలా బాగా ఉండవు అంటాను, మెచ్చుకుంటే వీలుంటే మెచ్చుకుంటాను, ఇక అంతే. ఏదన్నా తప్పు ఎవరైనా చేస్తే ఖండిస్తా, ఖచ్చితంగా నేను ఖండిస్తా, ఖండించే విషయంలో ఖండిస్తాను ఉంటాను. అంతేగాని మితిమీరిపోయి సరిహద్దులు దాటేను అట్లా చేయకూడదమ్మా. మనం మనుషులం, మన పరిమితి అంతా అంతే ఉండాలి, క్రాస్ చేసి వెళ్ళిపోకూడదు. అట్లా దేవుడికి కూడా అది ఇష్టం లేదు. నీ పని ఎంతవరకు అంతవరకు, నీ నోరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నా నోరు నా ఇష్టం అంటే అయిపోయిందే సీన్. ఇంకా నీ నోరు నీ ఇష్టం కాదు, నీ నోరు దేవుడి ఇష్టం. నీ కళ్ళు నీ ఇష్టం కాదు. చక్కగా సినిమా పోస్టర్లు ఆహాహా ఇళ్లల్లో ఎలాగో మా భార్యలు చూడనివ్వట్లేదు అని రోడ్డు మీదకి వెళ్ళి నుంచొని పోస్టర్లు చూసారనుకో, నా కళ్ళు నా ఇష్టం అంటే కుదరదు, కళ్ళు పీకేస్తాడు దేవుడు. ఆ కళ్ళు నిన్ను నరకానికి తీసుకెళ్తాయి. కాబట్టి కళ్ళు దేవుని వాక్యాన్ని చదవడానికి, మంచి పనులు చేయడానికి, మంచివి చూడడానికి. దేవుని సృష్టిని చూడు, ప్రభువుని గణపరచు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఎలా పడితే అలాగా ఈ దేహాన్ని ఉపయోగించొద్దు, దేవుని మహిమార్థమై ఉపయోగించు. ఆమేన్. ఎవరన్నా విషయాలు నువ్వు విన్నావనుకో, సరే ఓకే అలా అంతే. అది నువ్వు ఇన్వాల్వ్ అయితే ఇలా కాదు అలాగా అంతే, ఎక్కువగా వద్దు. ఆమేన్. మన పరిధిని మనం వేసుకోవాలి, అప్పుడే దేవుని యొక్క సరిహద్దులో మనం ఉంటాం. సరిహద్దులు దాటి బయటికి వెళ్తే కాపుదల లేదు, గొర్రె ముళ్ళల్లో చిక్కుకున్నట్లుగా చిక్కుకుపోతాం. జాగ్రత్త. కాబట్టి దేవా, ఈ దేహం నువ్విచ్చావు కాబట్టి నీ కొరకు నేను ఉపయోగిస్తాను ప్రభువా అని దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలి. ఆమేన్. ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏముంటదట, దేవుడు ఇస్తాడు, గొప్ప బహుమానం ఇస్తాడు. ఆమేన్. దేవుడు కొర్నేలికి రక్షణకి గొప్ప బహుమానం ఇచ్చిన కాక. ఆమేన్. దేవుడు శ్రీనుకి ప్రభాకి గొప్ప బహుమానం ఇచ్చిన కాక. దేవుడు హెప్సిబాకి స్టీఫెన్కి గొప్ప బహుమానం ఇచ్చిన కాక. ఆమేన్. దేవుడు మన సారా కూతురు ప్రసన్నకి గొప్ప బహుమానం ఇచ్చిన కాక. ఆమేన్. దేవుడు స్థాయికి మించిన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు, ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. ఎప్పుడు అని ప్రశ్నించొద్దు, నీ వైపే చూస్తున్నానయ్యా, ధైర్యం కలిగి ఉన్నాను, నిరీక్షణ కలిగి ఉన్నా, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని నేను నమ్ముచున్నాను ప్రభువా అని విశ్వాసములో బలహీనము కాకుండా ఉండు. దేవుడు కార్యము తన సమయములో ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు. ఈ రోజు దేవుని వాక్యము, అకోరు శ్రమ గల లోయలో
నిరీక్షణ ద్వారముగా చేస్తానన్న దేవుడు ఈ రోజు మనకు కూడా నిరీక్షణ ద్వారముగా చేస్తాడట. ఆమేన్. శ్రమగల లోయలో ఉన్నానని బలహీనపడొద్దు. నిరీక్షణ ద్వారము ఓపెన్ అయినందుకు దేవుణ్ణి ఘనపరచాలి. ఆమేన్. దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించి మనము ధైర్యము విడిచిపెట్టకుండా గొప్ప బహుమానం పొందుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.